నమస్కారం బి న్యూస్ ఛానల్ కు స్వాగతం. నేను మీ సంధ్య. ప్రయాగరాజ్ మహాకుంభమేళలో పాల్గొనలేని భక్తులకు నగరంలోని సంతపేట జగన్నాథ స్వామి వారి ఆలయ నిర్వాహకుల వినూత్న అవకాశం. విజయనగరంలోని సంతపేట శ్రీ జగన్నాథ స్వామి వారి ఆలయంలో వేంచేసి ఉన్న శ్రీనివాసునికి కుంభమేళా ముగింపును పురస్కరించుకొని ప్రయాగరాజ్ నుంచి తీసుకువచ్చిన 108 కలశాల పవిత్ర జలాలతో మహా జలాభిషేక కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు అతి వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదిక వద్ద శ్రీ శ్రీనివాస ఉత్సవమూర్తులతో పాటు ఇతర దేవతామూర్తుల ఉత్సవ విగ్రహాలను ఏర్పాటు చేసి ఉదయం 6 గంటల నుండి స్వామివార్లకు ప్రత్యేక పంచామృత అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు. అనంతరం వేద మంత్రోచ్చరణ నడుమ ధూప దీప విశేష హారతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ అర్చకులు మణికంఠాచార్యులు ఆధ్వర్యంలో ఆలయ కమిటీ సభ్యులు కుంభమేళా నుంచి సేకరించిన 108 కలశాల పవిత్ర జలాలతో శ్రీ శ్రీనివాసునికి మహాజలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక హోమ కార్యక్రమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. కార్యక్రమంలో మహాకుంభమేళాకు వెళ్లే అవకాశం లేని భక్తులను దృష్టిలో పెట్టుకుని కుంభమేళా పవిత్ర జలాలతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన షవర్ల వద్ద భక్తులు స్నానమాచరించే విధంగా ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఆయన అర్చకులు మణికంఠాచార్యులు మీడియాతో మాట్లాడుతూ మన భారతావనిలో విశేషమైన నదీ సంగమాలలో ఇటువంటి మహోత్సవమైన స్నానాదుల కార్యక్రమం మాఘమాసంలో జరగడం ఎంతో విశిష్టతను సంతరించుకుంటుందన్నారు. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే సుభద్రా ప్రణనాదాయ శ్రీ జగన్నాథాయ మంగళం. శ్రీ జగన్నాథ స్వామి వారి దేవస్థానం సంతపేట విజయనగరం. ఈ రోజు మహాశివరాత్రి, అదేవిధంగా కుంభమేళాలో ఆఖరి రోజు సందర్భంగా శ్రవణ నక్షత్రం కూడా కూడి ఉన్నది కనుక విశేషంగా ఈ రోజు మన జగన్నాథ స్వామి ఆలయంలో వెంకటేశ్వర స్వామికి, అదేవిధంగా స్వామి యొక్క స్నపన బేరమైనటువంటి వేణుగోపాల స్వామికి విశేషంగా అష్టోత్తర శతకలశాలతో అంటే 108 కలశాలతో స్వామికి ఆ యొక్క కుంభమేళా జలాలతో ఆ యొక్క 108 కలశంలో కూడా వేంచేపు చేసి ఆ యొక్క జలాలతో స్వామికి అభిషేకించి ఆ యొక్క కుంభమేళా నీళ్లతో భక్తులందరికీ కూడా ఆ యొక్క జల స్నానాన్ని మన జగన్నాథ స్వామి ఆలయంలో స్వామి యొక్క అభిషేక తీర్థాన్ని అందరికీ కూడా స్నానాదులు చేస్తున్నారు. ఎంతో విశేషంగా ఈ యొక్క కార్యక్రమం జరిగింది. అదేవిధంగా ఈ రోజు గంగాదేవి ఏ విధంగా ఆవిర్భవించింది అనేటువంటి విశేషమైన రూపమాలికలో మన వెంకటేశ్వర స్వామి అక్కడ మనకి వేంచేపు చూస్తున్నారు వెనకాతల. ఎంతో విశేషంగా స్వామి ఈరోజు భక్తులందరికీ కూడా విశేష అనుగ్రహాన్ని ఇచ్చారు. అదేవిధంగా ఈ రోజు సాయంత్రం మన జగన్నాథ స్వామి వారి అనుబంధమైనటువంటి రామాలయంలో రాత్రి 10 గంటలకు విశేషంగా మహాన్యాసపూర్వక రుద్రాభిషేక కార్యక్రమం కూడా ఎంతో విశేషంగా నిర్వహించడం జరుగుతుంది. జై శ్రీమన్నారాయణ. ఈ రోజు ఉదయం విశేషంగా వెంకటేశ్వర స్వామిని ఆ యొక్క స్నపన మంత్రంలో వేయించేసి అనంతరం కూడా స్వామికి పంచామృత అభిషేకాలు, అనంతరం కూడా కుంభమేళా జలాలతో అష్టోత్తర శతకాలశాలలో నిన్న పేర్చినటువంటి కలశ స్థాపనలో ఉండేటువంటి జలాల్ని విశేష హవన పూర్వకంగా, అదేవిధంగా ఆ యొక్క 108 కలశలతో స్వామికి విశేష అభిషేక కార్యక్రమాన్ని జరిగి సాత్తుమరే మంగళాశాసనం నిర్వహించడం జరిగింది. ఆ యొక్క జలాలతో భక్తులందరికీ కూడా ఆ యొక్క ప్రసాద తీర్థాన్ని అందజేయడం జరిగింది. జై శ్రీమన్నారాయణ. ఏ విధంగా అయితే పునీతుడు అయ్యాడు అంటే శివుని తరింపబడ్డాడు కనుక శివుడు అనేటువంటి నామాన్ని ఆ యొక్క శివ పరమాత్మకి విశేషంగా వచ్చింది. అంతవరకు కూడా రుద్రుడు అనేటువంటి నామంలో స్వామి మనందరికీ కూడా ప్రాచుర్యం పొందాడు. ఏ విధంగా అయితే బ్రహ్మ ఉద్భవించిన దగ్గర నుంచి కూడా స్వామి ఎప్పుడు కూడా పాదాన్ని చూడలేదు. అంతటి విశేషంగా వామనావతారంలో స్వామి త్రివిక్రమ అవతారం ఎత్తినప్పుడు ఏ విధంగా అయితే ఆయన యొక్క పాదాన్ని ముల్లోకాలని విస్తరిస్తూ సత్యలోకాంతో అంతమవుతుందో అంతటి బ్రహ్మదేవుడు ఆ యొక్క పాదాన్ని చూసి మళ్ళీ ఎప్పుడో కానీ ఇటువంటి విష్ణువు యొక్క పాదాన్ని చూడలేనటువంటి భావనలో తన కమండలంలో దాగి ఉన్నటువంటి గంగాదేవిని తనకి పాద ప్రక్షాళన చేశారు. అదే బ్రహ్మ కడిగిన పాదం. అక్కడి నుంచి ఆ యొక్క గంగాదేవి భూమి మీదకి వస్తే ఆ భూమి వీడి యొక్క తేజస్సుని తట్టుకోలేదని భావించి ఆ యొక్క పుణ్య తీర్థాన్ని ఆ యొక్క గంగాదేవిని శివుడు తన జటాజూటంలో బంధించి ఆ తర్వాత వృత్తాంతం ప్రకారం భూమి మీదకి ఒక పాయగా విడిచిపెట్టాడు శివుడు. అందుకే ఆ యొక్క గంగ చేత పునీతపడ్డవాడు కనుక పునీతుడు, అదేవిధంగా శివుడుగా ఆ నామాంతరం వచ్చింది. ఈ యొక్క శివరాత్రి మహోత్సవంలో స్వామి విశేషంగా మనకి త్రివిక్రమ స్వామి అవతారంలో మనకి విశేష అనుగ్రహాన్ని అందించారు. జై శ్రీమన్నారాయణ.